ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మనం బైబిల్లో చూసుకుంటే దేవుడు గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. అప్పుడు గిద్యోను అంటాడు, ప్రభా నువ్వు ఎవరిని పిలుస్తున్నావంటే నేను నిన్నే పిలుస్తున్నాను, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడవు, నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడుదల చెయ్యి, యు ఆర్ ద డెలివరర్ ఆఫ్ మై పీపుల్ అన్నప్పుడు గిద్యోను తన యొక్క పరిస్థితిని చూసి గిద్యోను అంటాడు, ప్రభా ఇది నా చేత కాదు, నా వల్ల కాదు, నేను అందుకు ఏబుల్ కాదు, అందుకు నేను కాను ప్రభా, నాకు శక్తి చాలదు, బలము చాలదు అని తన యొక్క ఫిజికల్గా తను ఏమై ఉన్నాడో అది చూసి దేవుడితో అంటాడు నేను నా కుటుంబంలో కనిష్ఠుడను, ఐఎమ్ ద లీస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ కూడా మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఏ లీస్ట్ ఇన్ ద నేషన్ అని గిద్యోను దేవుడితో చెప్తాడు. బట్ దేవునికి గిద్యోను పట్ల ఒక ఇమేజ్ ఉంది, దేవునికి గిద్యోను పట్ల ఒక ఆలోచన ఉంది. అయితే గిద్యోను యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచనతో సరి పోల్చబడలేదు. గిద్యోను తనకు తాను ఏమై ఉన్నాడో చూసి గాడ్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, ఐ కెనాట్ డూ, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అని తనకు తాను ఇక్కడ మనం చూస్తే గిద్యోను తన యొక్క ఎబిలిటీని హీ ఈజ్ లుకింగ్ అట్ హిస్ ఎబిలిటీ, కానీ దేవుడు మాత్రము గిద్యోను పట్ల ఒక ఇమేజ్ కలిగి ఉన్నాడు. గిద్యోనుని పిలిచి దేవుడు అంటాడు, హీ ఈజ్ ద మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. అయితే దేవుడు గిద్యోను పిలిచి ఏమంటాడంటే, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివేని. కానీ గిద్యోను తనను తాను ఎలా చూసుకుంటున్నాడంటే, నేను చేతకాని వాడిని, ఇది నా వల్ల కాదు అని. కానీ దేవుడు చూస్తున్నది ఏంటంటే అయితే దేవుడు గిద్యోన్ని చూసేమంటాడంటే, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి, నువ్వు నా ప్రజలను విడిపించే సామర్థ్యము నీలో ఉంది అని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను అందుకు అంగీకరించలేకపోతాడు. చూడండి, దేవుడికి మన పట్ల ఇమేజ్ ఉందో అది ఆల్రెడీ సెటిల్ అయి ఉంది. ఎప్పుడు మనము ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనలతో సరిపోల్చగలుగుతామంటే ఎప్పుడైతే మన లోపలున్న మన యొక్క సొంత ఇమేజ్ని మనము పక్కన పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మన జీవితంలో అది మనము నెరవేర్చేందుకు మనము ద్వారం తెలుస్తాం. ఎప్పుడైతే నువ్వు నీ సొంత ఇమేజ్ని పెట్టుకుంటావో అప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటో మనము నెరవేర్చలేము. అయితే దేవుడు ఈరోజు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, మనము రూల్ చేయడానికి, రెయిన్ చేయడానికి ఈ భూమి మీదకి పంపబడి ఉన్నాము. కానీ మనము అనారోగ్యంతో, మనం వ్యసనములతో, మనము దుఃఖముతో మనల్ని పిలవలేదు. చూడండి, ఎప్పుడు మనలో అనారోగ్యం పోతుందంటే ఎప్పుడైతే నిన్ను ఒక రోగిగా నువ్వు చూసుకోవడం మానేసి దేవుని వాక్యము నీ గురించి ఏం చెబుతుందో, ఆరోగ్యం గురించి ఏం చెబుతుందో అది నువ్వు చూసుకున్నప్పుడే నీలో ఉన్న అనారోగ్యం పోతుంది. అప్పుడే నువ్వు దేవుని యొక్క వాక్యం నీ గురించి ఏం సెలవిస్తుందో దాన్ని బట్టి నువ్వు జీవించినప్పుడే నీ యొక్క బిజినెస్లో, స్టడీస్లో, మినిస్ట్రీలో అన్నిట్లో వర్ధిల్లుతావు. కానీ నీ సొంత ఇమేజ్ని పెట్టుకొని దేవుని యొక్క ఆలోచనలు నేను నెరవేర్చాలనుకుంటే, మనం ఏమై ఉన్నామో వాక్యాన్ని బట్టి మన ఇమేజ్ని మనం చేంజ్ చేసుకున్నప్పుడు మనం దేవుని యొక్క కార్యాలు మన జీవితం పట్ల నెరవేర్చేందుకు మనము ద్వారములు తెచ్చిన వారం అవుతాము. దట్స్ వై ఇట్ హ్యాస్ ఆథరైజ్డ్ యూ, ఎంపవర్డ్ యూ అండ్ కాల్డ్ యూ టు సక్సీడ్ ఇన్ లైఫ్. దట్స్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హ్యాస్ అబౌట్ యూ. Amen. God is calling you a mighty man of valor. Amen.